జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. థ్యాంక్ యూ. ఎవరి గురించి రాయబడింది వచనం? ఏమా? అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? చదవండి, కొంచెం బైబిల్ నాలెడ్జ్ కలిగిన వారు. తెలీదా? మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నోరుగా ఉంటావు అహరోను, నీవు దేవుడుగా ఉండువు. ప్రియులారా, ఎంత గొప్ప మాట ఇది. 7వ అధ్యాయము, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో చూడండి, నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. దేవుడే ఒక మానవుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఫరోకు దేవునిగా నియమిస్తాను. 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఒక మనుషుడిని నువ్వు దేవుడు అయిపోతావు అంటే భయంగా ఉన్నది కదా. ఏంటి? దేవుడిగా మనుషుడిని పోల్చుకోకూడదు కదా. ఇది కూడా చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టే. అవును, దేవుడే మోషేతో నిన్ను ఫరోకు దేవుడిగా నేను చేస్తానంటున్నాడు. దేవుడుగా ఉండువు. ఓర్పు కలిగిన వాడిని వీడు దేవుడు అంటూ అంటారు. సహనం కలిగిన వాడిని, ప్రేమ చూపేవాడిని, జాలి గల మనుషుడిని. ఒక డాక్టర్ గారు క్రిటికల్ పొజిషన్ లో ఉన్న ఒక పేషెంట్ ను బ్రతికిస్తే, అయ్యా నీవు దేవుడవు. ఒక ఇల్లు జప్తి చేస్తూ భయంకరమైన స్థితిలో ఉంటే ఒక వ్యక్తి మధ్యవర్తిగా వచ్చి, నేను దానికి హక్కుదారుడిగా ఉంటాను, లేకపోతే భరోసాగా ఉంటాను, ఆ ఇంటిని, ఆ వ్యక్తులను కష్టపెట్టద్దు, జప్తి చేయొద్దు, దానికి పూచి నేను ఉంటానంటే అతడు దేవుడు అయిపోతాడు. మనుషుల్లో ఒక ప్రేమ చూపే వ్యక్తి దేవుడిగా ఉంటాడు మనుషుల్లో. నీవు నేను దేవుడిని మనం అనుకోకూడదు, కానీ ప్రజలు నిన్ను దేవుడిగా గుర్తించాలి. ఏమండి? దేవుడే మోషేను, ఒక దేవుడే మోషేను నిన్ను ఫరోకు దేవుడిగా చేస్తాను. అసలు ఎంత వండర్ఫుల్ అండి. దేవుడు పక్షపాతి కాదు. మనుషుడు దేవుడిగా జీవించడం తప్పేమి కాదు. దేవుడిగా ఉపయోగకరముగా ఎందుకు మనం దేవుడిగా ఉండాలి? ఆదికాండము చూడండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేసి ఉన్నాడు. స్వరూపం మాత్రమే దేవుడిగా ఉండి స్వభావం మాత్రం దెయ్యంలాగా ఉండాలా? ఇమేజ్, మన ఇమేజ్ దేవుడి స్వరూపం. అది ఇవ్వటానికి దేవుడేమి తక్కువ ఫీల్ అవ్వలేదు నాకు. ఏమంటే ఒక మనుషుడు చాలా దేవుడురా, కష్టకాలంలో నాకు ఉపయోగపడ్డాడు. అంతెందుకు ఈ మధ్య నేను మెడికల్ షాప్కి వెళ్ళాను. నాకు ముందు ఒక ఆమె వృద్ధురాలే, ఆమె కూడా మెడిసిన్ తీసుకొని ఒక 100 రూపాయలు తక్కువైంది ఆమె తీసుకున్న మందులకి. ఆ మెడిసిన్ మందులు ఏమో 100 రూపాయలు తక్కువైతే అంటే నేను తక్కువని తీసి ఒక 100 రూపాయలు ఇచ్చాను. ఆమె తక్కువని ఏమన్నదంటే, బాబు దేవుళ్ళ వచ్చేవయ్యా, లేకపోతే నేను ఎక్కడి నుండో కొల్లేడు కొండలో ఎక్కడ చెప్పింది, ఇప్పుడు వెళ్ళి మళ్ళా రావాలంటే నాకు ఒక చిన్న ఉపకారానికి నీవు దేవుడిగా గుర్తింపబడుతున్నావు. దేవునికి
తీసుకున్నాము. చూడండి, ఆదికాండం 1:26 27 ఏమని రాయబడి, దేవుడు తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను స్త్రీనిగాను పురుషునిగాను పురుషునిగాను వారిని సృజించెను. వారిని సృజించాను. హల్లెలూయా. దేవుడి తన స్వరూపం ఇవ్వటానికి ఏం ఫీల్ అవ్వాలి. స్వరూపాన్ని తీసుకోకూడదండి, స్వభావాన్ని కూడా తీసుకోవాలి. మనం యాటిట్యూడ్, మన మంచి మనసు. పౌలు గారు అంటారు, అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనడి. కనుక క్రీస్తు స్వభావము, క్రీస్తు పోలిక మనం కలిగి ఉండాలి. మోషే సాత్వికుడిగా ఉన్నాడు. 6 లక్షల మంది కాల్పనాన్ని ఓపికగా నడిపించాడు దేవుడిగా. ఫరో ఎదుట చాలా ప్యాషనెట్ గా వెళ్ళండి అన్నాడు ఫరో, మళ్ళీ వద్దు, బంధించేసేవాడు. చాలా కఠినమైన రీతిగా మోషేను వలయంలో నడిపించాడు ఫరో. అయినా కానీ ఎంతో ఓపికతో దేవుని దగ్గర, మన పరువు దగ్గర, మనుషుల దగ్గర నిందలు పడుచు, బాధలు పడుచు ఈ 6 లక్షల మందిని ఏదైనా సరే కనాను దేశం తీసుకుని వెళ్ళాలనే ప్రయాసతో, చాలా ఓర్పు నేర్పుతో, ఎవరు ఇన్నన్నా నిందలు పడినా, ఒకసారి మోషే మీద రాళ్ళతో కొట్టి చంపేవాడు. ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చాడు ఎర్ర సముద్రం దగ్గర కంటూ మనుషులు రియాక్ట్ అయిపోయేవారు. అయినా కానీ ఆయన పాపము ఓర్చుకుంటూ ఉన్నందువల్ల, ఓర్పు నేర్పు కలవాడు లోకంలో దేవుని ప్రతినిధిగా ఉంటాడు. ఏమండి ప్రియారా, దేవుని ప్రతినిధి యొక్క గుర్తింపు రావడం తప్పేమి కాదు. మోషేతో దేవుడే నిన్ను ఫరోకు దేవుడిగా చేస్తాను, దేవుడిగా నీవు ఉంటావు. ఎంత గొప్ప మాట. ప్రజలకు కూడా నీవు దేవుడిగా ఉండాలి. ఆ తండ్రి దేవుడండి, మా మామగారు దేవుడండి, మా అత్తయ్య గారు చెప్పండి, మా కోణలో ఎవరికి రాదు దేవుడండి, దేవతండి. పిలవబడుతున్నారా? బాబోయ్ దెయ్యమండి, టార్చర్ భరించలేకపోతున్నాం. బాబోయ్ మా అత్తగారు వద్దులేండి, పేరు ఎత్తకండి. నేటి దినాల్లో ఓ మామగారు దేవుడిగానే ఉండాలి. ఒక తండ్రి, అనేక మంది యవనస్తులు మా డాడీ ఈజ్ మై హీరో, చాలా మంచి ఒక బండి మీద రాసుకున్నారు, చాలా సంతోషం అవుతుంది. బండి కొనిచ్చిన మా మమ్మీ, మా అమ్మ దీవెనలు. అవును ప్రియులారా, నీ కుమారుడికి నీ ఒక గైడెన్స్ గానే ఉండాలి, ఒక తండ్రిగా, ఫాదర్ గా అన్ని ఇవ్వాలి, దేవుని మార్గంలో నడిపించాలి, ఒక దేవుని ప్రతినిధిగానే ఉండాలి, దేవుడిగా కాదు కానీ రిప్రజెంటేటివ్ పీపుల్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుకు మనం ప్రతినిధులుగా ఉండాలి. దేవుడిగా పిలువబడటం దేవునికి అర్హత, కానీ దేవుని పనులు మనం చేస్తే నిన్ను దేవుడని కొనియాడతారు. మా ఇంట్లో ఆమె ఒక్కటే దేవుడండి, లేకపోతే ఇంకో మాట, స్త్రీకి అయితే మరొక సంబోధన ఉండి ఉన్నది. పిలిపింపబడని సమాజంలో, సంఘములో ఏ పనైనా ముందుగా ఉంటాడండి ఆయన దేవుడిలాగా. ఓ విశ్వాసి దేవునికి రైట్ హ్యాండ్గా ఉండాలండి. దేవుడిచ్చిన మనకి ఏదైనా విలువ ఉన్నదంటే అది ప్రభు వల్లనే మనకు వచ్చింది. ఆ దేవునికి వినియోగించడానికి, దేవుని ప్రతినిధిగా ఉండటానికి మనం ఏం సిగ్గుపడ అవసరం. మోషే నేను ఫరోకును, అహరోనుకును, ఇశ్రాయేలు ప్రజలకును నేను నిన్ను దేవుడిగా చేస్తాను. ఒక దేవుడే మాట్లాడుతున్నాడు. ఏంటి? నా దేవుడు అనే స్థానాన్ని, నా పేరును ఈ రక్త మాంసములతో ఉన్న మనిషికి, మోషేకి నేను ఇవ్వాలా అనుకోలేదు. దేవుడు భూమి మీద నువ్వు మంచిగా జీవిస్తే, మంచిగా బ్రతికితే, ఉపకారిగానే ఉంటే, గొప్ప నీతి న్యాయములు నడుచుచు 10 మందికి ఉపకారిగా మనం ఉంటే, ఒక డాక్టరే ఒక పేషెంట్ను బ్రతికిస్తే చేతులెత్తి అయ్యా నువ్వు దేవుడు అంటారు. ఒక హెల్పింగ్ చేస్తే, ఒక మెడికల్ షాప్ లో ఒక 100 రూపాయలు సాయం చేస్తే దేవుడుగా అయ్యా నువ్వు వచ్చావు, బాబు అంత పెద్ద మాట వద్దురేమా, ఈ 100 రూపాయలు ఏ పట్టిది అని నేను అన్నాను. కానీ ఆమె దృష్టిలో
కష్ట పరిస్థితుల్లో నువ్వు అడ్డుపడినప్పుడు నీవు దేవుడు అయిపోతావు. నేను దేవుని అని మనం అనుకోకూడదు, కానీ ప్రజలకు, లోకములకు దేవుని ప్రతినిధులుగా ఉండటంలో తప్పేమీ లేదు అనేది ఈరోజు వాక్యాంశము. ఆదికాండం 5:2 చూడండి ప్రియులారా. ఆదికాండం 5:2 మగవారి గాను ఆడదాని గాను వారిని సృజించి సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. వారికి నరులు తన స్వరూపంలో, మగవాని గాను ఆడదాని గాను తన స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. దేవుని ఇమేజ్ మాత్రమే తీసుకుని దేవుని యొక్క క్వాలిటీ, ఆయన మంచితనము, ఉదార స్వభావము, 10 మందికి ఆహారం పెడితే నువ్వు దేవుడు అయిపోతావు. దేవునిలో మనం దేవునికి ప్రతినిధిగా ఈ లోకంలో మనం ఉండాలి. దేవుని చూపించాలి. సిక్కు మతంలోని రక్షణ పొందిన భక్తి సింగ్ గారు ఒక విలేజ్ లోనికి ఆయన చల్లని వస్త్రాలు యేసు ప్రభులాగా ఉండేవాడంట. ఆయన టిబెట్ దేశం ఒకసారి వెళ్ళాడు. ఆయన నేపాల్, టిబెట్ అనేక దేశాలు. ఓకే, ఆయన ఒక విలేజ్ లోనికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాలిక, మమ్మీ డాడీ యేసు ప్రభు మన ఊర్లోకి వచ్చాడు, జీసస్ క్రైస్ట్ ప్రభు మన ఊర్లోకి వచ్చాడనట. గబగబా ఇంట్లోకి వెళ్ళా మమ్మీ డాడీకి పేరెంట్స్ చెప్తే యేసు ప్రభు వచ్చాడు మన ఊరు. గబగబా అందరూ వాళ్ళతో పడంగా వచ్చి చూస్తే సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటూ వస్తుంటే యేసు ప్రభు నడిచి వచ్చినట్లుగా ఉండేదంట. ప్రభువుని చూపించాడు, ప్రభువుని గణపరిచి ఉన్నాడు. దుఃఖుతులొచ్చునా వారితో యేసుక్రీస్తు మాటలు చెబుతుంటే అతను పెద్ద రాయికి కబేరుమని ఇక్కడ కొడితే రక్తం కారిపోయిందంటే సాధు సుందర్ సింగ్ గారు. అయినా కానీ రక్తం పులుచుకుంటే ఎంతకంటే యేసు ప్రభు నాకంటే ఎక్కువ గాయాలు పొందాయా, నీవు రక్షణ పొందు, యేసు ప్రభు నమ్ముకొని చెప్పినప్పుడు ఆ వ్యవసాయాన్ని అక్కడే వదిలిపెట్టి సాష్టాంగపడి రక్షణ పొంది నువ్వు నిజంగా యేసు ప్రభువే, ఎంత రాయి పెట్టి కొట్టినా కానీ రక్తం కారుతున్నా, అమ్మో కొయ్యో వీడు నన్ను కొట్టేశాడు, కేకలు బొక్కలు వేయకుండా మనలో తులుచుకొని ప్రభు మాటలు చెప్తున్నావు. ఎంత ధీరుడు నీవు ప్రభువే, యేసు క్రీస్తువే అని మాట్లాడుతున్నాడంటే ఒక సాధారణమైన రైతు. యేసు ప్రభు మాటలు పలకరు. యాకోబు పత్రికలో దిక్కు లేని వారికి మనం కూడా ఉపకారిగా ఉన్నప్పుడు నీ ఒక దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో మారిపోతావు. దేవుని బిడ్డ మారాలి. నీ ఓర్పును బట్టి, సహనమును బట్టి, జాలిని బట్టి, ప్రేమను బట్టి భరించడం వలన, ఉపకారిగా ఉన్నందువలన, దేవునికి దేవుని సేవకులకు పరిచయం చేయడం వలన నీవు ఎంతో ఘనత పొందుతావు. మోషే నీవు ఫరోకే దేవుడుగా ఉండు అని 2 సార్లు 7వ అధ్యాయం 4వ అధ్యాయం 16 నిర్గమాకాండంలో దేవుడే స్వయంగా మోషేను నేను నిన్ను దేవుడిగా చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప బిరుదు, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము. ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఎప్పుడైనా ఆ స్థితిలోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేసి ఉన్నామా? యాకోబు రాసిన పత్రిక, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్న దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, అనాథలను చాలా దీవించు మనం ఉండాలి. తమిళనాడులో పెరియార్ స్వామి అని ఆయన్ని దేవుడిగా చూస్తారు తమిళనాడు ప్రజలు. పెరియార్ స్వామి అనేటువంటి ఆయన ద్రవిడియన్స్ కి, అణగారిన దళితులకి 700 స్కూల్స్, అనేకమైనటువంటి ఉపకారాలు చేసి తనకున్న అనేకమైన
ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి అనాథలకు చదువు చెప్పించి గొప్ప గొప్ప ఉన్నత విద్యను నేర్పించి అణగారిన వారిని లేవనెత్తి, ఆయన గురించి నేను విన్నాను. ఏంటి పెరియార్ స్వామి, తమిళనాడులో ఆయన ఒక దేవుడు. చాలా ఆయన గురించి నేను చూసినప్పుడు కుల వివక్షను, పూజారి వ్యవస్థను, అంటరానితనాన్ని, వితంతు వ్యవస్థను, అణగారిన శరణార్థులకు నిలబడి చాలా ఆయన దెబ్బలు తిని కోర్టులకు వెళ్ళినా కానీ పెరియార్ స్వామి అనేటువంటి ఆయన ఇప్పుడు 100 సంవత్సరాలు గడిస్తున్న ఆయన గురించి తమిళనాడులో ఒక దేవుడిగా చూస్తాడు ఆయన. అంటే జనరల్ సోషల్ యాక్టివిటీస్ కలిగిన ఒక వ్యక్తినే, ఉపకారిగా ఉంటేనే లోకము ఒక దేవుడిగా గుర్తిస్తూ ఉన్నది. గుర్తించడం తప్పేమీ కాదండి. దేవుని బిరుదు మనకు వచ్చేసినందువలన దేవుడికి ఏమి తక్కువ అయిపోదు. ఏమండి, నేను అంబేద్కర్ అంటే నాకు వచ్చేస్తుందా కేటగిరీ కాదు. దేవుని స్థానం దేవునిదే. ఆయన ప్రతినిధులుగా అంత ఉదాత్త స్వభావంతో అంత పేరు గడిస్తే దేవుడు మనకలాగే అసూయ పడిపోడు. ఏంటి నా పేరు ఇక్కడికి వచ్చేసినంటే ఆయన పోలికలు మనం చేసుకున్నాడు. మనకు ఆయనంత పేరు వస్తే దేవుడు ఏమి మనకులాగా జలసి, అసూయ, ముడుచుకుపోయే దేవుడు కాదు. మనమైతే ఎదురు వాడికి కొంచెం పేరు వచ్చిందంటే ఏం కాదు, అసలు భరించదు. దేవుడే మనకు పేరు రావాలని తన స్వరూపమే కాదు, తన క్యారెక్టర్ లో కూడా మనం దేవుని ప్రతినిధులుగా ఉండాలి అనేదే దేవుని యొక్క చిత్తం. అపోస్తల కార్యంలో పౌలు, బర్నబా లుస్త్రా పట్టణంలో ఒక బలహీనమైన పాదములు గలవాడిని స్వస్థపరిస్తేనే అక్కడున్న ప్రజలు యువతి అనియు, హెర్మే అనియు దేవుళ్ళు పేర్లు పెట్టారంట. అపోస్తల 14వ అధ్యాయము 7వ వచనం 10వ వచనంలో లుస్త్రా పట్టణంలో 7వ వచనం యొక్క సారాంశం ఏంటంటే బలహీనమైన పాదములు గలవాడు, నడవలేని వాడు, స్వస్థత లేని వాడు, బలహీనమైన ఒక వ్యక్తి ఉంటే పౌలు, శీలలు, బర్నబా, శీలలేమో బర్నబా అక్కడ పేర్లు వర్తించబడ్డాయి. స్వస్థపరిచారు, ఒక అద్భుత కార్యం చేశారు. 10వ వచనంలో అక్కడున్న మనుషులు, ప్రజలు, ఆ ప్రాంత వాసులు ఏమన్నారు? నీ పాదములు మోపి 10వ వచనం చదవమా. అతనికి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. జనసమూహము పౌలు చేసిన దాన్ని చూసి యుకేనియా భాషలో దేవదూతలు మనుష్య రూపంలో ఈ పౌలు గారి లాగా రూపంలో దాల్చి మన మధ్యకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు సౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. యుకేనియా భాషలో దేవుళ్ళు వీళ్ళు పేర్లు పెట్టారంట. ఎంత వస్త్రపట్నంలో బలహీన పాదములు గలవాడిని ఇన్ని రోజులు ఎవరు స్వస్థపరిచారు? వీరు ఎక్కడో యెరూషలేము నుండి వచ్చి, యోదయ ప్రాంతం నుండి వచ్చి స్వస్థపరిచారని బర్నబాకు, యువతి అనియు, పౌలు గారు ముఖ్య ప్రసంగం అయినందున హెర్మే అనియు. హెర్మే అంటే ఒక పెద్ద దేవుడి పేరు భాషలో. వీళ్ళే దేవుళ్ళు ఎంత మేలు చేశారు మన పట్టణానికి, మన కులానికి, మన గ్రామానికి. దేవుని బిడ్డగా మనం ఏమి చేయాలండి? లోకంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. మన జీవిత కాలంలో రక్తము 6 సార్లు ఇచ్చినా పర్వాలేదండి. అందుకని ఒక్కోసారి మన రక్త దానం కూడా చేయాలి. ఒక్కోసారి నేను కూడా ఇప్పుడు 6 సార్లు ఇచ్చాను, ఇంకా ఇవ్వటానికి కూడా రెడీ. ఒక్కోసారి ఇవ్వటం వల్ల మనకేమి కాదు. క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పుడు బి గ్రూపు, ఏ గ్రూపు, అన్నిటికంటే కష్టమైంది ఓ గ్రూపు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడు అయిపోతావు. ఉపకారిగా మనం ఉండాలండి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో. పౌలు గారు పట్టబడ్డాడు. అలా
జ్యోతి అనియు ఎరిమే అనియు వారే పిలుచుకున్నారు. వాళ్ళు మమ్మల్ని పిలవండి అనలేదు, కానీ ప్రజల దృష్టిలో అలాగైనారు. ఏదైనా చిన్న ఉపకారం ఉందా నీలో దేవుని బిడ్డగా? స్వార్థము, ఎంత మటుకు నేను తినాలి, నేను ఉండాలి. మన పిల్లలతో ఇంకో పిల్లలు ఇంటికి వచ్చారంటే అది ఇంటికి బయట పెట్టేస్తాం, వారికి టిఫిన్ వేస్తాం. మనం ప్రియులారా సమానంగా చూడగలమా? అక్కడ స్వార్థం పనిచేస్తుంది. ఇంకెక్కడ నీకు దేవుడు ఉన్నాడు నీలో? క్రీస్తును పోలి నడుచుకోవటమే కాదు, క్రీస్తు పనులు కూడా చేసి నీవు క్రీస్తును ప్రతిబింబం చేయాలి. గలతీ పత్రికలో పౌలు గారు ఏమంటాడు 4:19లో, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను. క్రీస్తు నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన